కాంగ్రెస్కు పూర్వ వైభవం సాధ్యమేనా? దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతుంది? ప్రజల నాడి పట్టుకోవడంలో విఫలమవుతుందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతుందా? గుర్తించిన వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతుందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతుందా? మోదీ, అమిత్ షా ఎత్తుల ముందు చిత్తవుతుందా? నాయకత్వం లోపమా? సమన్వయ శాపమా? మేధోమథనం లేకపోవడమా? అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? కాంగ్రెస్కు ఏమైంది? ఇవి ఆ పార్టీ నాయకత్వంపై ఆ పార్టీ శ్రేణులు సంధిస్తున్న ప్రశ్నలు, అంతర్మథనాలు. కాంగ్రెస్ వరుస వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజా సమస్యలను ఎజెండా చేయడంలో, వాటిపై పోరాడడంలో, అధికార పార్టీని, ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆ పార్టీ బాగా వెనుకబడిపోతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ చేపట్టిన బాధ్యతలో ఈ స్పష్టమైన ఫలితాలు కనిపించలేదు. దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై, ప్రభుత్వాల వైఫల్యాలపై, అధికారాన్ని సాక్షాత్కారం చేసే సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన లేదన్న విమర్శలు నిరంతరాయంగా వినిపిస్తూనే ఉన్నాయి. మోదీ లాంటి ఉద్దండ నేతను, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వాన్ని నిలదీయాలంటే స్పష్టమైన ఎజెండా అవసరం. కానీ రాహుల్ చేతిలో అలాంటి దిశానిర్దేశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. పార్లమెంటులో గడువు లేకుండా రచ్చ చేయడం, నినాదాలతో రాజకీయాలు నడపడం, వంశపారపర్యం నాయకత్వంపై ఆధారపడడం వంటి చర్యలు కాంగ్రెస్ను మరింత బలహీన స్థితికి నెడుతున్నాయి. గత పుష్కరకాల యూపీఏ పాలనలో జరిగిన పొరపాట్లను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పాదయాత్రలు చేసిన, రాజ్యాంగ ప్రతిని ఎత్తిచూపిన, టర్ని ఎత్తుకున్న, మహాగఠ్ బంధ్ కూటములు కట్టినా పార్టీకి పెద్దగా కలిసి రాలేదు, మేలు జరగలేదు. ప్రధానంగా పార్టీకి కేంద్ర స్థాయిలో నాయకత్వం సంక్షోభం, నిర్ణయాత్మక, స్పష్టమైన రాజకీయ దిశానిర్దేశం లేకపోవడం వల్ల ప్రజల్లో పార్టీపై నమ్మకం తగ్గింది. తీవ్రమైన అంతర్గత విభేదాలు, స్థానిక నేతల మధ్య సమన్వయం లోపించడం, ఎన్నికల వ్యూహాల్లో వైఫల్యాలు వంటివన్నీ పార్టీ ప్రభావాన్ని నీరుగారుతున్నాయి. ప్రధానంగా 2014, 2019, 2024 సాధారణ ఎన్నికలలో పార్టీ సాధించిన బలహీన ఫలితాలు ఆ పార్టీని జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టలేకపోయాయి. అదనంగా యువ ఓటర్లను ఆకర్షించడంలో విఫలమవడం ఆ పార్టీని మరింత దిగజారుస్తున్నాయి. కర్ణాటకలో సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడంలో కూడా హైకమాండ్ బలహీనంగా మారింది. ఖర్గే అధ్యక్షుడైన రాహుల్ మార్గనిర్దేశం ఉన్న, స్పష్టమైన నిర్ణయాలను సమర్థంగా తీసుకునే వేగం, ధైర్యం కనిపించడం లేదు. గతంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తాజాగా బీహార్ ఎన్నికల్లోనూ అంతర్గత కలహాలే పార్టీ కార్యకలాపాలను నాయకత్వం స్వయంగా పర్యవేక్షించడం తగ్గిపోయింది. నిర్ణయాలు విధేయుల చేతుల్లోకి వెళ్ళాయి. కేసీ వేణుగోపాల్ వంటి నేతల సూచనలతో ముఖ్యమైన పరిణామాలు జరుగుతుండడం, పెద్ద నేతల మధ్య సమస్యలను పరిష్కరించలేకపోవడం పార్టీ నాయకత్వ బలహీనతను బహిర్గతం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాహుల్ నిజమైన నాయకుడిగా ఎదగాలనుకుంటే ప్రజా సమస్యలపై దీర్ఘకాల పోరాటం చేయాలి. నినాదాల కంటే విధానాలు, పదవుల కేటాయింపుల కంటే నైతిక నిర్ణయాలు ముఖ్యం. కాంగ్రెస్కు మరో అవకాశం దక్కాలంటే ముందుగా పార్టీ అంతర్గత వ్యవస్థను బలపరచాలి. కేంద్రంలో, రాష్ట్రాల్లో పార్టీలోని అంతర్గత విభేదాలను సమర్థంగా సమసేట్లు చేయాలి. ప్రజలతో, ప్రజా సమస్యలతో, ప్రజల భాగస్వామ్యంతో నడిచే రాజకీయాలు చేయాలి. అధికారంలో లేకపోయినా పటిష్టమైన వ్యూహాలతో ముందుకు సాగగలిగితేనే కాంగ్రెస్ తిరిగి ప్రజల నమ్మకం పొందగలదు. కానీ ఇప్పుడు ఆ పార్టీకి కావాల్సింది దృఢమైన నాయకత్వం, సమర్థవంతమైన వ్యూహం, ప్రజలతో సన్నిహిత సంబంధాల పునరుద్ధరణ. ప్రస్తుతం కనిపిస్తున్న నాయకత్వ బలహీనతలతో మాత్రం కాంగ్రెస్ పార్టీకి పునరుద్ధరణ, పూర్వ వైభవం దూరమైన స్వప్నంగానే మిగిలిపోతుంది.